ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఈ యొక్క కొబ్బరి ఏంటివనేది రోజుకి కొంచెం తిన్నా చాలా మంచిది అనమాట. అయితే మనము దేవుడికి కొబ్బరికాయ కొట్టి వచ్చినటువంటి కొబ్బరికాయ ఉంటుంది కదా, దానితో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదైతే ఆ యొక్క దేవుడికి కొట్టినటువంటి కొబ్బరికాయ ఎండిపోయింది ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను. దాన్ని కొంచెం మనము ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలన్నమాట. వాటికి సరిపడిన మిరపకాయలు కూడా ఎండు మిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకొని అవి చల్లారిన తర్వాత నూరుకోవాలి. ఇలా దంచుకొని దాంతోపాటు ఏంటంటే రుచికి తగినంత కల్లుప్పు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, తర్వాత వచ్చేసి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి వీటిని మంచిగా దంచుకోవాలి. లాస్ట్ వరకు అయితే వీడియో షూట్ చేయడం మర్చిపోయినట్టు దీన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఎంత మిక్సీ పట్టుకున్నా కానీ అది పౌడర్ లాగానే వస్తుంది. ఆయిలీ రాగా ఏమీ రాదు, ఎందుకంటే మనం దాన్ని మంచిగా వేయించుకున్నాం కదా. మంచి పౌడర్ వస్తే దీన్ని ఇడ్లీతో కానీ దోశతో కానీ వేడి అన్నంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది.